మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు. 2 రోజులుగా రాఘవరెడ్డిని విచారిస్తున్న పోలీసులు ఇవాళ మరోసారి విచారించబోతున్నారు. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనకి ఇటీవలే పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. దీంతో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి విచారణకి అవినాష్ రెడ్డి పిఏ రావడం జరిగింది. అలాగే వివేక హత్య కేసు సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో షర్మిల రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యల కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందుల రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్ ఆయన విచారిస్తున్నారు. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల విజయంపై వర్రా రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించింది మా కడప ప్రతినిధి కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ పవన్. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో దానిపైన కూడా జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రని కూడా ఇటీవల కాలంలో అరెస్టు చేయడం అయితే జరిగింది. అయితే వర్రా రవీంద్రని అరెస్టు చేసిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏని కూడా విచారణలో భాగంగా అతన్ని కూడా కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అయితే గత 2 రోజులుగా అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు 3వ రోజుగా అతని విచారణకు రావాలనే 41 నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది పవన్. అయితే ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దానిపైన పోలీసులు అయితే కొరడా అయితే విధించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే విధంగా వైఎస్ షర్మిల ఇలా ముగ్గురు పైన, అదే విధంగా నారా లోకేష్ గారి పైన కూడా అసభ్యకరమైన పోస్టులు కూడా పెట్టడం అయితే జరిగిందనే నేపథ్యంలో జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వర్రా రవీంద్రాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే తరహాలో ఈ రోజు విచారణ కూడా కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణ నిమిత్తం చేస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.